హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే పుట్ట తగ్గడానికి అయితే ఒక చిట్కా అయితే చెప్తున్నా. రోజు మీరైతే దాని అయితే ఫాలో అవ్వండి. ఇవైతే ఓట్స్, నేనైతే ఓట్స్ అయితే ఓట్స్ ఇవి ఓట్స్, దీంట్లో కాజు. మీ పుట్ట తగ్గాలంటే మీరైతే డైలీ నైట్ అయితే ఇలా నేను చెప్పినట్టు చేయండి. కంపల్సరీ 1 మంత్లో పొట్ట మాత్రం తగ్గుతుంది. కావాలంటే చేసి చూడండి, నేను ఎట్లా చేస్తున్నాను మీరు కూడా అలాగే ట్రై చేయండి. అయితే ఇప్పుడైతే ఓట్స్ వేసుకున్నా, డ్రై ఫ్రూట్స్ ఏంటివి కాజు వేసుకున్నా, మళ్ళీ దీంట్లో కిస్మిస్ వేసుకుందాం. నేనైతే కిస్మిస్ వేస్తున్నా. కిస్మిస్ నేనైతే ఇట్లా అయితే చేయబట్టయితే ఒక 7-8 మంత్స్ అవుతుంది. మా సార్కి అయితే చాలా వరకు అయితే పొట్ట అయితే తగ్గింది. చూపిస్తాను నేను ఆఫ్టర్ ఫోటో ఎట్లా ఉండే, ఇప్పుడు రీసెంట్ ఫోటో ఎట్లా ఉందో నేను కూడా ఒకసారి ఫోటో పెట్టి అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డ్రై ఫ్రూట్ ఖర్జూరా. ఇవి ఒక 3. నెక్స్ట్ పిస్తా. నెక్స్ట్ అయితే పిస్తా పప్పు. ఇంకా నెక్స్ట్ అయితే అవిసె గింజలు అయితే వేస్తున్నా నేను. చూడండి, అవిసె గింజలు ఇవి. అవిసె గింజలు ఒక టీ స్పూన్ అన్ని. అవిసె గింజలు తర్వాత నెక్స్ట్ పంకిన్ సీడ్స్ వేస్తున్నా. నేను చెప్పినట్టు చేయండి, స్కిప్ మాత్రం చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది నేను ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానో దాంట్లో. ఇగో పంకిన్ సీడ్స్ ఇవైతే. పంకిన్ సీడ్స్ నేనే డైలీ మా సార్కి అయితే నైట్ ఇట్లా నానబెట్టి ఇస్తాను. మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే అయితే ఫస్ట్ అయితే ఇది తింటాడు. ఇంకా మార్నింగ్ ఇంకా ఫుడ్ అయితే ఏం తీసుకోడు. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్. కింద పడినాయి. సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ అయితే బాదం. ఇంకో బాదం. బాదం అయితే నేను దీంట్లో అయితే వేయట్లేదు. వీటిని అయితే సపరేట్గా వాటర్లో అయితే నానబెట్టేస్తా. ఇంకో ఇవైతే నేను సపరేట్గా తీసుకుంటాను, ఎందుకంటే ఇవి కలర్ షేడ్ అవుతాయి కదా. రెడ్ కలర్ నైట్ నానబెట్టేస్తాం కదా మార్నింగ్ వరకు. దీంట్లో ఉండే వాటర్ అయితే రెడ్గా అయిపోతుంది, కానీ సపరేట్ నానబెట్టేస్తాను వీటిని. ఇప్పుడైతే ఇవన్నీ దీంట్లో వేసుకున్నాం కదా. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కిస్మిస్, కాజు, ఎండు ఖర్జూరా, పిస్తా, చూడండి ఇవి అవిసె గింజలు. ఇవన్నీ వేసుకున్నా. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. మీ పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీ అయితే ఈ డైట్ ఫుడ్ అయితే తీసుకోండి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి ఇదైతే తీసుకోండి. చాలా బలం ఇదైతే. ఈ ఫుడ్ అయితే నేనైతే మా సార్కి అయితే డైలీ ఇస్తున్నా. చాలా వరకు అయితే పొట్ట అయితే తగ్గింది. మీరు కూడా ట్రై చేయండి, మీ పొట్ట కూడా తగ్గి స్లిమ్గా అవుతారు. ఓకేనా. ఇంకో డ్రై ఫ్రూట్ ఏంటంటే వాటర్ మిలన్ సీడ్స్. అవి కూడా చూపిస్తాం. ఇవైతే వాటర్ మిలన్ సీడ్స్. ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లో అయితే నేనైతే పాలైతే వేసుకుంటున్నా. పాలు వేసుకొని నైట్ మొత్తం పాలలో నానేసి మార్నింగ్ ఇవి నానుతాయి కదా, దీంట్లో ఏదైనా ఒక ఫ్రూట్
బనానా కానీ యాపిల్ కానీ ప్రోమోగ్రానైట్ కానీ ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకొని తినాలి. తిన్నారనుకో చాలా బలం, హెల్దీ. మీరు తినొచ్చు, మీ పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఓకేనా? అయితే మా సార్ తింటాడు, నేను కూడా తింటా. ఇలా అయితే డైలీ చేయండి. మీకు మినిమం ఒక 40 డేస్లో మీకైతే చేంజ్, మీ పొట్టలో చేంజ్ అనేది మీకైతే కంపల్సరీ కనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను దీంట్లో అయితే పాలు వేసుకుంటున్నా. ఇంకా చూడండి, మేమైతే పాలు వేసుకుంటాం. నెయ్యి చూడ ఎంత వచ్చేసింది. కొంచెం మునిగే వరకు అయితే పాలు వేసుకోవాలి. చూసారా, ఇవి మునిగే వరకు నేను పాలు వేసుకున్నా. ఇవైతే బయటనే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే సమ్మర్లో అయితే పాలు తొందర ఖరాబ్ అవుతాయి కదా. ఇప్పుడైతే ఇది వింటర్ కాబట్టి, చలికాలం కాబట్టి బయట పెట్టుకుని ఏం కాదు. కంపల్సరీ అయితే బయటనే పెట్టుకోవాలి. సమ్మర్లో ఒక్కటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా దీంట్లో అయితే వాటర్ వేసుకుందాం. ఇవి మీ పిల్లలకు కూడా డైలీ పెడితే చాలా బలం. ఇది నాలెడ్జ్ అయితే పెరుగుతుంది పిల్లలకి. నేనైతే మా పిల్లలకు కూడా ఇస్తాను మార్నింగ్. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇవన్నీ తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాను.